హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చాతుర్య న్యాచురల్ బ్లాగ్స్. ఈరోజు నేను పాలకూర పప్పు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కందిపప్పు బాగా కడిగి పొయ్యి మీద బాండలు పెట్టి కొంచెం కందిపప్పులో వాటర్ వేసి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వాటర్ యాడ్ చేసి గ్యాస్ పైన పెట్టానండి. స్టవ్ ఆన్ చేసి బాగా వీటి మూడింటిని మిక్సింగ్ చేసి అలాగే ఉంచాలి. కొంచెం లైట్గా ఆయిల్ యాడ్ చేయాలండి, ఎందుకంటే మనము అన్నమైన పప్పు ఏదైనా ఉడుకుతున్నప్పుడు బాగా పొంగి ఆ గ్యాస్ పైన పొయ్యిలో అలా పడిపోతుంది కదండి. అలా పడిపోకుండా ఉండడానికి లైట్గా కొంచెం ఆయిల్ యాడ్ చేసామంటే పొంగకుండా ఉంటుంది. ఇంతలో పాలకూరను బాగా సన్నగా తరిగి పెట్టి కడిగిన పాలకూరను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడున్న రోజుల్లో ఆకుకూరలు తినడం చాలా బెటర్ అండి, ఎందుకంటే ఎవరైనా సరే ఏదో ఒక హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నారు. వాళ్ళకి ఉన్నంతలో ఏదో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ థ్రైస్ ఏదో వాళ్ళకున్న దాన్ని బట్టి మన ఫుడ్లో ఆకుకూరలు కానీ మిల్లెట్స్ కానీ యాడ్ చేసుకుంటే బెటర్ అండి. ఇప్పుడున్న కల్తీ ఫుడ్లో ఏది తిన్నా, జ్యూస్ తాగినా, ఫుడ్ తిన్నా, ఏం తిన్నా కల్తీ ఫుడ్ మాత్రం బాగా ఎక్కిపోతుంది. నాకైతే అసలు ఒక్కోసారి హెల్త్ సరిగానే ఉండడం లేదండి. అలా అని ఫుడ్ తిని కాదు, ఎందుకో అలా ఉంది. ఇప్పుడు నాకు 30 అండి, 30కే నా వయసు ఎలా ఉందంటే అప్పుడు 60లో అవ్వ తాత కూడా ఉండేది కాదు, అలా ఉంది. ఇప్పుడున్న 30-32 ఏజెస్ వాళ్ళకే మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ వచ్చేస్తున్నాయి. నాకు అందుకనే అనిపిస్తూ ఉంటుంది, ఎప్పుడైనా సరే మనం ఎంత సంపాదించకపోయినా మనకు హెల్త్ అనేది బాగుంటే అదే 10,000 అండి. ఎందుకంటే ఇప్పుడుండే రోజుల్లో అసలు హాస్పిటల్కి వెళ్ళనోళ్ళు లేరు, మందులు వేసుకోని వాళ్ళు లేరండి. ఒక 2 days బాగుంటే 2 days హెల్త్ అనేది సరిగానే ఉండడు. మిల్లెట్స్ అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, నాదైతే స్మాల్ సజెషన్ అండి. మనకు ఉన్నంతలో మిల్లెట్స్, రాగి జావా, గోధుమలు చిన్నవి మనమేం ఎక్కువ ఎఫర్ట్ చేసేటివి కాకుండా మన స్థాయికి తగ్గట్టు ఉన్నంతలో ఇవి యాడ్ చేసుకుంటే బెటర్ అండి. బయట ఫుడ్ ఈ పానీపూరీలు, గోబీలు బయట ఉంటాయి, వీలైనంత వరకు ఇంట్లో చేసుకొని తినడం బెటర్ అండి. ఓకేనా. పాలకూరని యాడ్ చేశాను, బాగా ఉడికింది, పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు తిరగమాత పెడుతున్నానండి. లైట్గా ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను అందులో యాడ్ చేశాను. అలాగే వెల్లుల్లి రెబ్బలను 2 దంచి అలాగే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఈ మూడింటిని బాగా యాడ్ చేసి బాగా డీప్ ఫ్రై చేసుకున్నాను. డీప్ ఫ్రై చేసిన తర్వాత పప్పుని బాగా, మేమైతే కూర సెట్ అంటామండి, మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు. మళ్ళీ కూర సెట్ అనుకోవద్దని, ఏదైనా పప్పు రుబ్బేదానికి అప్పుడు పాతకాలం వాళ్ళు దాన్ని యూస్ చేసేవాళ్ళు. నేనైతే పప్పు దాంట్లోనే రుబ్బుతాను. మా మ్యారేజ్ అయిన కొత్తల్లో అయితే ఈ కుక్కర్లో అలా బాగా ఉడికించి రుద్దేటప్పటికి ఆ పప్పు మెదక్కుండా అలా ఉండిపోయేది. అందువల్ల నేను కూర సెట్ అయితే తీసుకున్నాను. దాంట్లో అయితే బాగా మెదుగుతుంది రుద్దడం వల్ల. బాగా రుద్ది పెట్టి ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం తిరగమాత పెట్టిన ఈ కర్రీని బాగా ఉడికించాలి. లైట్గా బబుల్స్ అనేటివి రావాలండి. బాగా బబుల్స్ వచ్చిన తర్వాత కొత్తిమీరను యాడ్ చేశాను. నేనైతే డైలీ వీడియోస్ చేస్తూ ఉంటానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.